బ్రహ్మ సృష్టిని ఏ విధంగా చేశాడు, లోకాలను ఏ విధంగా సృష్టించాడో తెలుసుకునే ముందు ఈ వీడియో మొట్టమొదటిసారిగా చూసే వాళ్లకు దీని యొక్క మొదటి భాగాన్ని చూసినట్లయితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి భాగం యొక్క లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే ఇలాంటి ఎన్నో పురాణ రహస్యాలు సులభంగా తెలుసుకోవాలనుకుంటే ఇది మన కథ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మ తనలో ఉన్న తమోగణాన్ని పరమశివుడి యొక్క సహాయంతో వదిలివేశాడు. ఆ తమమే రాత్రి అనబడుతుంది. 4 ముఖాలు కలిగిన బ్రహ్మ యొక్క ముఖం నుంచి భూలోకము, భువర్లోకము, సువర్ణలోకాలు పుట్టాయి. తర్వాత సూర్యుడు మొదలైనవి ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుంచి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుంచి సామవేదము, ఉత్తర ముఖం నుంచి అధర్వణ వేదము వచ్చాయి. ఈ సృష్టి అంతా ఋగ్వేదం ప్రకారం జరిగినది. ప్రకాశవంతుడైన సూర్యుడి వేడికి నీరంతా ఎండిపోయినది. దానికి పైన ఉన్న భాగము ఆకాశము, క్రింది భాగము భూమి అయినాయి. బ్రహ్మ మొట్టమొదటిసారిగా సనక, సనందన, సనత్కుమార, సనజ్జాతులను సృష్టించారు. వారు ఈ సృష్టి కార్యక్రమం జరుపుటకు ఇష్టము లేక వైరాగ్యము పొంది వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మ విష్ణువు మరియు శివుడి యొక్క సహాయంతో సత్యలోకము, వైకుంఠము, కైలాసమును సృష్టించాడు. ఆ సమయంలో త్రిమూర్తుల యొక్క మంత్రబలం నుంచి బ్రహ్మ మానస పుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు. వీరు మొత్తం 21 మంది. బ్రహ్మ మానస పుత్రులలో ఒక్కరైన దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు. వారిలో 10 మందిని కశ్యపుడికిచ్చి వివాహం చేశాడు. కశ్యపుడు మరియు అతని భార్యలకు జన్మించిన వారే ఇంద్రాద్రి దేవతలు, దైత్యులు, అసురులు, సర్పములు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, ఐరావతము, వృక్షములు. దక్ష ప్రజాపతి యొక్క మరో 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకొనగా భృగువు మరో 11 మందిని వివాహమాడాడు. శివుడు సతీదేవిని వివాహం చేసుకున్నాడు. అదే విధంగా మిగతా కుమార్తెలను మరీచి, అంగీరసుడు, పులస్యుడు మొదలగు వారికిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భర్తలతో కలిసి 3 లోకాలలోనూ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధంగా 84 లక్షల జీవరాశులు జన్మించాయి. హర హర మహాదేవ్.